ధనధాన్యము గలిగి ధర్మగుణంబుతో వరలు చుండెడి ఆర్య వైశ్యులారా. ధనధాన్యము కలిగి ధర్మగుణంబుతో వరలు చుండెడి ఆర్య వైశ్యులారా. మూడవది, వైశ్యుడున్నాడు. వైశ్యుడికి ఏమిటయ్యా స్వధర్మం అనంటే దానం. అందుకనే చారిటబుల్ నేచర్ వాళ్ళకి బాగా పెట్టింది శాస్త్రం. అందుకని మీరు సత్యనారాయణ వ్రత కథలు చూడండి, ఏ వ్రతాలు చూసినా దాంట్లో ఈ షావుకారు గారు చేశారు, అది అలా పోయిన తర్వాత దానం చేశాడు, మళ్ళీ వచ్చింది. ఈ కథలన్నీ పురాణాల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఈ షావుకారులంతా కూడా ఈ వైశ్య జాతి ఏదైతే ఉందో, ఈ వైశ్య కమ్యూనిటీ, దే ఆర్ మెండ్, దే ఆర్ బౌండ్ టు డూ ఏ చారిటీ. అదే మాదిరిగా జనరల్ గా మీరు ఒకసారి చూస్తే వైశ్య కమ్యూనిటీలో చాలా చారిటీ ఉంటుంది. మీరు ఎవ్వరి ఆస్తుల పైన ఆధారపడరు. సమాజం కోసం అవసరమైతే త్యాగాలు చేస్తారు తప్ప ఎప్పుడు